పోక్సో యాక్ట్ 2012 పార్ట్ 4 చిల్డ్రన్‌ని సెక్షువల్ అఫెన్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేయటం మెయిన్ ఎయిమ్ అనమాట పోక్సో యాక్ట్‌ది. అలాగే ఈ యాక్ట్‌లో చైల్డ్ ఎవరొస్తారంటే బిలో 18 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా చైల్డ్‌గానే కన్సిడర్ చేయండి అని చెప్పారు. అలానే ఈ యాక్ట్ అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికీ వర్తిస్తుంది. ఎవరైతే అఫెన్స్ చేశారని ప్రూవ్ అవుతుందో అలాంటి అఫెండర్స్‌కి స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది ఇంపోజ్ చేస్తారు. జ్యుడిషియల్ ప్రాసెస్ అనేది చైల్డ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. లాస్ట్ వీడియోస్‌లో మనం సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ చిల్డ్రన్ అలానే యూజింగ్ చైల్డ్ ఫర్ పోర్నోగ్రాఫిక్ పర్పసెస్ అండ్ పనిష్మెంట్ చాప్టర్ 2, చాప్టర్ 3 రిలేటెడ్ సెక్షన్స్ సెక్షన్ 3 టు సెక్షన్ 15 వరకు చూసాము. ఈ రోజు వచ్చేసి చాప్టర్ 4 అబేట్మెంట్ అండ్ అటెంప్ట్ టు కమిట్ అన్ అఫెన్స్ సెక్షన్ 16, 17, 18 తో పాటు సెక్షన్ 42A అండ్ 43ని చూద్దాము. అబేట్మెంట్ అండ్ అటెంప్ట్ టు కమిట్ అఫెన్స్ అంటే పిల్లవానిపై లైంగిక దాడి చేయటానికి ప్రోత్సహించిన వ్యక్తి చేసింది నేరమే. అలాగే ఈ ప్రోత్సహించడం వల్ల ఇంకొక అతను ఆ లైంగిక దాడి చేయటానికి ప్రయత్నించాడు. అది కూడా అఫెన్స్ కిందకైనా వస్తుంది. అది ఏ సెక్షన్ కింద వస్తుంది? ప్రోత్సహించిన వ్యక్తికి ఎంత పనిష్మెంట్ పడుతుంది? ప్రోత్సహించడం వల్ల అటెంప్ట్ చేసిన వ్యక్తికి ఎంత పనిష్మెంట్ పడుతుంది అన్నది సెక్షన్ 16, 17, 18లో చెప్పడం జరిగింది. సెక్షన్ 16 వచ్చేసి అబేట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్ అంటే ప్రోత్సహించడం. ఈ అఫెన్స్ చేయటానికి పిల్లవానిపై లైంగిక దాడి చేయటానికి ప్రోత్సహించిన కూడా అది నేరమే అని చెప్పేసి సెక్షన్ 16లో చెప్పారు. అది ఎలా అంటే ఏ పర్సన్ అబెట్స్ అన్ అఫెన్స్ హూ ఇన్స్టిగేట్ ఎనీ పర్సన్ టు డూ దట్ అఫెన్స్ ఎంగేజెస్ విత్ వన్ ఆర్ మోర్ అదర్ person in any conspiracy for the doing of that offense if an act or illegal omission takes place in the pursuance of that conspiracy and in order to doing of that offense intentionally aids by any act or illegal omission the doing of that offense అంటే ఎవరైనా వ్యక్తి ఒక పిల్లవానిపై లైంగిక నేరం చేయడానికి ప్రోత్సహిస్తే, సహాయం చేస్తే లేదా అతనే చేయనీకి ప్రయత్నించిన అది ఎలా అంటే నేరం చేయమని ఎంకరేజ్ చేశాడు. లేకపోతే హెల్ప్ చేశాడు. ఒక కుట్రతో ఒక నేరం చేయటానికి ప్లాన్ చేసి ఇంకొక వ్యక్తిని ప్రోత్సహించడం జరిగినా కూడా అది సెక్షన్ 16 కింద ఆఫెన్స్‌గానే వస్తుంది. సెక్షన్ 17 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ ద అబేట్మెంట్. Whoever abets any offence under this act, if the act abetted is committed in consequence of the abatement, shall be punished with the punishment provided that offence. అంటే ఈ సెక్షన్‌లో ఏంటి అనంటే ఆ పర్సన్ ఉన్నాడు కదా! ప్రోత్సహించిన వ్యక్తికి ఎంత పనిష్మెంట్ పడుతుంది అని చెప్పేసి. ప్రోత్సహించడం వల్ల అటెంప్ట్ చేసిన వ్యక్తికి ఎంతైతే పనిష్మెంట్ పడుతుందో, ఈ ప్రోత్సహించిన వ్యక్తికి గూడా అంతే పనిష్మెంట్ పడుతుంది అని చెప్పేసి సెక్షన్ 17లో చెప్పారు. సెక్షన్ 17 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ ద అబేట్మెంట్. అంటే ఎవరైతే ప్రోత్సహించారో అతనికి పడే పనిష్మెంట్. సెక్షన్ 18 వచ్చేసి ఎవరైతే అటెంప్ట్ చేశారో, ఆ అఫెన్స్‌ని కమిట్ చేయటానికి అటెంప్ట్ చేశారో అతనికి పనిష్మెంట్ సెక్షన్ 18లో మెన్షన్ చేశారు. Whoever attempts to commit any offence punishable under this act or to cause such an offence to be committed and in such attempts does any act towards the commission of the offence shall be punished with the imprisonment of any description provided for the offence for a term which may extend to one half of the imprisonment for life or as the case may be one half of the longest term of the imprisonment provided for the offence or with fine or with both. అంటే వ్యక్తి పూర్తిగా అఫెన్స్ చేయకపోయినా కేవలం ప్రయత్నించినా కూడా శిక్ష పడుతుంది. అది ఎంత పడుతుంది అంటే ఏ అఫెన్స్ అయితే చేయడానికి ప్రయత్నించాడో ఆ అఫెన్స్‌కి రిలేటెడ్ పనిష్మెంట్‌లో సగం పడుతుంది అని చెప్పారు. నేరం చేసినా శిక్షనే, నేరం చేయడానికి ప్రయత్నించినా కూడా శిక్షనే. ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా వ్యక్తి పిల్లలపై లైంగిక నేరం చేయడానికి ప్రయత్నిస్తే నేరం జరగకపోయినా హి హాస్ ఎ ఇంటెన్షన్, హి హాస్ ఎ ప్రిపరేషన్, హి హాస్ ఎ అటెంప్ట్, హి వాంట్ టు డూ దట్ అఫెన్స్‌నా అందుకనే జరిగింది కాబట్టి, ఈ అటెంప్ట్ చేయటానికి జరిగింది కాబట్టి ఇది అఫెన్స్‌గానే కన్సిడర్ చేయండి. అక్కడ నేరం జరగకపోయినా కూడా నేరం చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి అది కూడా నేరమే అని చెప్తారు. దానికి అఫెన్స్ డెఫినిషన్ సెక్షన్ 16లో చెప్తే అఫెన్స్ ప్రోత్సహించిన వ్యక్తికి పనిష్మెంట్ సెక్షన్ 17, ప్రోత్సహించడం వల్ల చేసిన వ్యక్తికి
చేయడానికి ప్రయత్నించిన వ్యక్తికి సెక్షన్ 18లో పనిష్మెంట్ చెప్పారు. అలాగే సెక్షన్ 42 ఏంటి అంటే, పోక్సో యాక్ట్‌లో ఉన్న ప్రొవిజన్స్‌లో వేరే యాక్ట్‌లో ఉన్న ప్రొవిజన్స్ కాన్‌ఫ్లిక్ట్ అనేది రైజ్ అయితుంది. ఇన్‌కన్సిస్టెన్సీ అనేది రైజ్ అవుతుంది. అంటే ఏ ప్రొవిజన్‌ని కన్సిడర్ చేయాలో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు పోక్సో యాక్ట్‌లో ఉన్న ప్రొవిజన్స్‌ని అదర్ యాక్ట్‌లో ఉన్న ప్రొవిజన్స్‌ని ఓవర్ రైడ్ చేస్తుంది. అది ఎంతవరకు అనంటే, ఎంతవరకైతే ఇన్‌కన్సిస్టెన్సీ చూపిస్తుందో ఆ పార్ట్ వరకు మాత్రమే ఓవర్ రైడ్ చేస్తుంది అని చెప్తున్నారు. దిస్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ షాల్ బి ఇన్ అడిషన్ టు అండ్ నాట్ ఇన్ ద డెరిగేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్, and in case of any inconsistency, the provisions of this act shall have overriding effect on the provisions of any such law to extent of the inconsistency. సెక్షన్ 43 వచ్చేసి పబ్లిక్ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయండి. అది మీడియాని యూజ్ చేసి టెలివిజన్స్ త్రూ కానీ, రేడియో త్రూ గానీ, లేకపోతే ప్రింట్ మీడియాని యూజ్ చేసి కానీ, ఈ రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో జనరల్ పబ్లిక్‌కి, చిల్డ్రన్‌కి, పేరెంట్స్‌కి, గార్డియన్స్‌కి కూడా ఈ పోక్సో యాక్ట్ అవేర్‌నెస్ క్రియేట్ చేయండి అని చెప్పారు. అలాగే ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్‌తో కలిపి పోలీస్ ఆఫీసర్‌ని గూడా ఇంక్లూడ్ చేశారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీరియాడిక్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయండి. అంటే ఈ యాక్ట్, ఈ సెక్షన్ కింద ఈ యాక్ట్ అవేర్‌నెస్ క్రియేట్ చేయండి అని చెప్పడమే సెక్షన్ 43 మెయిన్ ఎయిమ్. The central government and every state government shall take all the measures to ensure that the provisions of this act are given wide publicity through media, including the televisions, radio, and print media at regular intervals to make the general public, children, as well as their parents and guardians aware of the provisions of this act. The officers of the central government and state government and other concerned person, including the police officers, are imparted periodic training on the matters relating to the implementation of the provisions of this act. Thank you.